A canal from a point on the other bank directly opposite the tower. The angle of elevation of the top of the tower is 60 degrees. From another point 20 meters away from this point on the line join this point to the foot of the tower. The angle of elevation of the top of the tower is 30 degrees. Find the height of the tower and the width of the canal. సో ఇక్కడ ఫిగర్లోనే క్వశ్చన్లోనే ఫిగర్ ఇచ్చాడనమాట. టవర్ వచ్చేసి ఏబీగా తీసుకున్నాము. సో టవర్ యొక్క హైట్ను హెచ్గా రిప్రజెంట్ చేస్తున్నాము. కెనాల్ అనేటువంటిది యొక్క విడ్త్ ఆఫ్ ద కెనాల్ అనేటువంటిది బీసీగా తీసుకుంటున్నాను ఎక్స్. ఆ యాంగిల్ ఎంత అన్నాడు క్వశ్చన్లో 60 డిగ్రీస్ అన్నాడు అనమాట. ఫ్రమ్ ద 20 మీటర్స్ డిస్టెన్స్ అంటే 20 మీటర్స్ దూరంలో పాయింట్ అబ్జర్వేషన్ పాయింట్ ఇచ్చాడు. టవర్ యొక్క హైట్ అబ్జర్వ్ చేస్తున్నాడు విత్ యాంగిల్ 30 డిగ్రీస్. సో మనకు దీంట్లో హైట్ ఆఫ్ ద టవర్ అంటే ఏబీ కనుక్కోవాలి. నెక్స్ట్ విడ్త్ ఆఫ్ ద కెనాల్ యొక్క విడ్త్ బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చినటువంటి రాసుకున్నట్లయితే లెట్ హైట్ ఆఫ్ ద టవర్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు హెచ్. సో సిడి ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్ ఇచ్చినటువంటి వాల్యూ. విడ్త్ ఆఫ్ ద కెనాల్ బీసీ, విడ్త్ ఆఫ్ ద కెనాల్ బీసీ, కెనాల్ యొక్క విడ్త్ వచ్చేసి బీసీగా తీసుకున్నాను, దాన్ని ఎక్స్గా రిప్రజెంట్ చేశాను. బీడీ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు బీడీ ఏం రాయొచ్చు అంటే 20 ప్లస్ ఎక్స్ రాసుకోవచ్చు. ఎందుకు బీసీ ప్లస్ సిడి కదా, 20 ప్లస్ ఎక్స్ అవుతుంది. యాంగిల్స్ 30 అండ్ 60 ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ. ఏబీసీ అనే ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే టవర్ యొక్క హైట్ కనుక్కోవాలి కాబట్టి ఆల్రెడీ 60 డిగ్రీస్ ఇక్కడ ఉంది కాబట్టి యాంగిల్ ఇది ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. tan ఫంక్షన్ తీసుకుంటే tan 60 ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై బీసీ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. √3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3x ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిడి ట్రయాంగిల్ తీసుకుంటే ఏబిడి ట్రయాంగిల్ యాంగిల్ ఎంత 30 డిగ్రీస్. టవర్ హైటే కదా మనం కనుక్కోవాల్సింది. సో ఇదేమవుతుందంటే ఆపోజిట్ సైడ్, ఈ బీడీ అనేటువంటిది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సేమ్ tan ఫంక్షన్ తీసుకోవాలి. tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఏబీ బై బీడీ. tan 30 వాల్యూ 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఏబీ వాల్యూ హెచ్ బై బీడీ ఏమవుతుంది 20 ప్లస్ ఎక్సే కదా, 20 ప్లస్ ఎక్స్ బై క్రాస్ మల్టిప్లికేషన్ 20 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ హెచ్. 20 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3, హెచ్ ఆల్రెడీ సాల్వింగ్ చేసాం, √3 ఇంటూ ఎక్స్ అనమాట. సో √3 ఇంటూ √3x, 20 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ తెస్తే √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3 ఉంటుంది అనమాట, 3x. సో 20 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ చేంజ్ చేస్తే మైనస్ ఎక్స్, 3x మైనస్ ఎక్స్, 20 ఈజ్ ఈక్వల్ టు 2x, 2 ఇంటూ ఎక్స్ కదా, ఇంటూలో చేంజ్ చేస్తే బై 20/2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, 2 1 జా 2 10 జా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్. ఎక్స్ అనేటువంటిది ఏమి విడ్త్ ఆఫ్ ద కెనాల్ అనమాట. విడ్త్ ఆఫ్ ద కెనాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్. హైట్ ఆఫ్ ద టవర్ హెచ్ రావాలి కదా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3x కదా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3x, √3 ఇంటూ ఎక్స్, √3 సేమ్ అలాగే ఉంటుంది 10 కదా, 10 ఇంటూ √3 10√3 మీటర్స్. హైట్ ఆఫ్ ద టవర్ అనేటువంటిది 10√3 మీటర్స్ అవుతుంది. 12th ప్రాబ్లం. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ 7 meters హై బిల్డింగ్ the angle of elevation of the top of a cable tower is 60 degrees and the angle of depression of its foot is 45 degrees. Determine the height of the tower. So ikkada from a top of 7 meters height building యొక్క హైట్ ఎంత అన్నాడంటే 7 meters. అంటే ఈ డిఈ అనేటువంటిది బిల్డింగ్గా తీసుకున్నాను. ఈ డిఈ అనేటువంటిది బిల్డింగ్ అయినప్పుడు బీసీ కూడా బిల్డింగే అవుతుంది. BC ఈజ్ ఈక్వల్ టు డిఈ ఈజ్ ఈక్వల్ టు 7 meters. బిల్డింగ్ యొక్క హైట్ 7 meters. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ కేబుల్ టవర్ వచ్చేసి ఏసీగా తీసుకున్నాను. ఇక్కడ కేబుల్ టవరు ఏసీ, టవర్ యొక్క టాప్ను అబ్జర్వ్ చేస్తున్నాడు విత్ అన్ యాంగిల్ ఎంత 60 degrees. అంటే బిల్డింగ్ పై నుంచి 60 degreesతో అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. అండ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఇట్స్ ఫుట్, ఆ బిల్డింగ్ దగ్గర నుంచి టాప్ దగ్గర నుంచి ఫుట్ ఆఫ్ ద టవర్ అంటే టవర్ యొక్క ఫుట్ను అబ్జర్వ్ చేస్తున్నాడు విత్ యాంగిల్ ఎంత అంటే 45 degreesతో అబ్జర్వ్ చేస్తున్నాడు.
డిటర్మైన్ ద హైట్ ఆఫ్ ద టవర్. టవర్ యొక్క హైట్ను ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు టవర్ యొక్క హైట్ ఏమవుతుందంటే ఏసీ అవుతుంది. ఏసీ రావాలి అంటే మనకు ఏబీ ప్లస్ బీసీ చేస్తేనే ఆ టవర్ యొక్క హైట్ అనేటువంటిది వస్తుందన్నమాట. దీని నుంచి హైట్ ఆఫ్ ద బిల్డింగ్ డిఈ ఈజ్ ఈక్వల్ టు 7 meters. హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. లెట్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు వై, బిఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇక్కడ నేను ఏబీని వైగా అనుకుంటున్నాను, బిఈని వచ్చేసి ఎక్స్గా తీసుకుంటున్నాను. ఇన్ ట్రయాంగిల్ బిఈసి, బిఈసి ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత? 45 degrees కదా. డిప్రెషన్ అంటే పైనుంచి కిందికి చూసినట్టు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే కింది నుంచి పైకి చూసినట్లు అనమాట. సో పైనుంచి టవర్ యొక్క ఫుట్ను అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి సో 45 degrees. ఈ యాంగిల్ దీనికి ఇదేమవుతుందంటే ఆపోజిట్ సైడ్ అవుతుంది. మనం కనుక్కోవాల్సింది ఏమిటా అంటే అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలన్నమాట. అందుకే tan 45 ఈజ్ ఈక్వల్ టు బీసీ బై బిఈ, 1 ఈజ్ ఈక్వల్ టు 7/x, x1 x, x ఈజ్ ఈక్వల్ టు 7 meters. అంటే నేను బిఫోర్ ప్రాబ్లం చెప్పాను, యాంగిల్ 45 ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుందో అడ్జసెంట్ కూడా సేమ్ అంతే అవుతుందని. సో అందుకే x ఈజ్ ఈక్వల్ టు 7 meters వచ్చింది. ఇన్ ట్రయాంగిల్ ఏబిఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తున్నాము. ఇక్కడేమి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కాబట్టి టాప్ ఆఫ్ టవర్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఇక్కడ. దీంట్లో మనము y ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఏబిఈ tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు, ఈ 60కి ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. సో ఏబి బై బిఈ √3 ఈజ్ ఈక్వల్ టు y/x, √3 ఈజ్ ఈక్వల్ టు y/7, y ఈజ్ ఈక్వల్ టు 7 బైలో ఉన్న 7 చేంజ్ చేస్తే ఇంటూ 7√3, y ఈజ్ ఈక్వల్ టు 7√3 అవుతుంది. సో హైట్ ఆఫ్ ద టవర్ హైట్ కదా మనకు రావాల్సింది ఏబీ ప్లస్ బీసీ. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ప్లస్ బీసీ. ఏబీని నేను y అనుకున్నాను కాబట్టి ప్లస్ బీసీ 7 ఆల్రెడీ తెలుసు. y ప్లేస్లో 7√3 ప్లస్ 7, రెండు దానిలో 7 కామన్ ఉంది కాబట్టి 7ను బయటికి తీస్తే 7 ఇంటూ √3 ప్లస్ 1. 13th problem. As observed from the top of a 75 meters high lighthouse from the sea level, the angles of depression of two ships are 30 degrees and 45 degrees. If one ship is exactly behind the other on the same side of the lighthouse, find the distance between the two ships. So and as observed from the top of a 75 meters high lighthouse. So lighthouse height ఇచ్చాడు ఇక్కడ 75 meters from the sea level నుండి అనమాట. ద యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్స్ ఇచ్చాడు ఇక్కడ లైట్ హౌస్ పై నుంచి అనమాట. సో ఎన్ని డిగ్రీస్ అంట? 30 degrees ఒకటి 45 degrees డిప్రెషన్స్ అనమాట. నెక్స్ట్ ఇఫ్ వన్ షిప్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ ద అదర్, అంటే ఒక షిప్ అనేటువంటి దాని వెనుక ఇంకో షిప్ ఉంది. ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లైట్ హౌస్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ షిప్స్. ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ను మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ అనమాట ఇక్కడ ఇచ్చింది పైనుంచి అనమాట. సో ఫిగర్ డ్రా చేసుకున్నాము. ఇక్కడ ఏబి అనేటువంటిది లైట్ హౌస్ హైట్ 75, ఒక యాంగిల్ వచ్చేసి 45, ఒకటి వచ్చేసి 30 degrees అనమాట. ఆపోజిట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ నేను ఎలివేషన్లోకి మళ్ళీ కన్వర్ట్ చేసుకున్నా. హైట్ ఆఫ్ ద లైట్ హౌస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 75 meters ఇచ్చినటువంటి వాల్యూ. డిస్టెన్స్ బిట్వీన్ టూ షిప్స్ సిడి, రెండింటి యొక్క డిస్టెన్స్ ఎంత అంటే సిడి అనేటువంటిది డిస్టెన్స్ అవుతుంది. యాంగిల్స్ 30 and 45 degrees. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే మనం కనుక్కోవాల్సింది ఇక్కడ ఆల్రెడీ ఈ 45 degrees డిప్రెషన్ కదా, ఇది ఎలివేషన్ అవుతుంది అనమాట కిందికి వచ్చేలాగా. సో సి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో మనకు సిడి డిస్టెన్స్ కావాలి కాబట్టి ముందు బీసీ కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఆపోజిట్ బై అడ్జసెంట్ tan ఫంక్షన్ తీసుకోవాలి. tan ఫంక్షన్ 45 వచ్చినప్పుడు ఇది కూడా 75 అవుతుంది అని చెప్పాను. సో tan 45 ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై బీసీ, 1 ఈజ్ ఈక్వల్ టు 75 బై బీసీ, 1 ఇంటూ బీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు 75 meters. ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిడి ట్రయాంగిల్. సో యాంగిల్ 30 degrees డిప్రెషన్ కాబట్టి ఇది ఎలివేషన్లో కన్వర్ట్ చేసుకున్న 30
ఇదేమవుతుంది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సేమ్ tan ఫంక్షన్ tan 30 ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై బీడీ. సో tan 30 వాల్యూ 1/√3 ఈజ్ ఈక్వల్ టు 75/BC ప్లస్ CD. సో బై క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ BC ప్లస్ CD, BC ప్లస్ CD, √3 ఇంటూ 75, 75√3 అవుతుంది. సో BC ఆల్రెడీ 75 ప్లస్ CD ఈజ్ ఈక్వల్ టు 75√3. CD ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 75 చేంజ్ చేస్తే మైనస్ అవుతుంది. 75√3 మైనస్ 75. CD ఈజ్ ఈక్వల్ టు రెండు దానిలో 75 కామన్ కాబట్టి బయటికి తీస్తే 75 ఇంటూ √3 మైనస్ 1. ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ షిప్స్ యొక్క డిస్టెన్స్ CD కదా, ఇక్కడ ఇదొకటి కాబట్టి సో 75 ఇంటూ √3 మైనస్ 1 మీటర్ డిస్టెన్స్ అనమాట. 14th ప్రాబ్లం. ఏ 1.2 మీటర్ టాల్ గర్ల్ spots a balloon moving with the wind in a horizontal line at a height of 88.2 meters from the ground. The angle of elevation of the balloon from the eyes of the girl at an instant is 60. After some time the angle of elevation reduces to 30. Find the distance travelled by the balloon during the interval. సో గర్ల్ యొక్క హైట్ వచ్చేసి ఇక్కడ 1.2 మీటర్స్ అనేటువంటిది ఇచ్చాడు. స్పాట్ ఏ బెలూన్ మూవింగ్ విత్ ద విండ్ ఇన్ ఏ హారిజాంటల్ లైన్ అట్ ఏ హైట్ ఆఫ్ 88.2 మీటర్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ పై నుంచి ఆ బెలూన్ యొక్క హైట్ వచ్చేసి 88.2 మీటర్స్ ఉందంట. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద బెలూన్ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ ద గర్ల్, ఆ గర్ల్ యొక్క ఐస్ దగ్గర నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees ఉందంట. ఫస్ట్ ఆ బెలూన్ అబ్జర్వ్ చేసినప్పుడు 60 degrees. నెక్స్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ రెడ్యూజెస్ టు 30 degrees. మళ్ళీ కొంచెం సమయానికి 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తగ్గినట్లయితే ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బెలూన్ డ్యూరింగ్ ద ఇంటర్వెల్. ఆ ఇంటర్వెల్ డిస్టెన్స్ అంటే ఆ గ్యాప్లో అది ఎంత మూవ్ అయింది అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఏబి యొక్క డిస్టెన్స్ను కనుక్కోవాలి ఇక్కడ ఫిగర్ అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ సో ఇక్కడ గర్ల్ హైట్ వచ్చేసి 1.2 కాబట్టి నేను CD అనేటువంటిది గర్ల్గా తీసుకుంటున్నాను, GF కూడా గర్ల్ హైటే అవుతుందన్నమాట ఇక్కడ తీసుకున్నట్లయితే. ఇది 1.2 అయినప్పుడు టోటల్ గ్రౌండ్ నుంచి ఆ బెలూన్ ఉండే డిస్టెన్స్ 88.2 కదా. 88.2లో ఈ 1.2 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది అంటే 87 అవుతుంది. ఎక్కడ BG వాల్యూ 87 అవుతుంది అనమాట. సబ్ట్రాక్ట్ చేస్తే 88.2లో 1.2 సబ్ట్రాక్ట్ చేస్తే 87 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇచ్చినట్టు రాసుకున్నట్లయితే హైట్ ఆఫ్ ద గర్ల్ CD ఈజ్ ఈక్వల్ టు 1.2 మీటర్స్. CD అన్నా GF అన్నా రెండు ఒకటే. BF ఈజ్ ఈక్వల్ టు 88.2 అంటే ఆ బెలూన్ గ్రౌండ్ పైన నుంచి ఉండేటువంటి డిస్టెన్స్ వచ్చేసి 88.2 ఇచ్చాడు. సో BG రావాలి అంటే BF మైనస్ GF చేయాలన్నమాట. 88.2 మైనస్ 1.2 సబ్ట్రాక్ట్ చేస్తే 87 మీటర్స్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బెలూన్ ట్రావెల్డ్ అయిన డిస్టెన్స్ ఏమిటా అంటే AB అవుతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు AB ఇన్ ట్రయాంగిల్ ACE. ACE ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. విత్ యాంగిల్ ఎంత ఇక్కడ అంటే 60 degrees అనమాట. 60 degrees ఇక్కడ యాంగిల్ ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ ఇది 87 BG అయినప్పుడు AE కూడా ఎంత అవుతుందంటే 87 అవుతుంది అనమాట. ఈ 60కి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. మనకు అడ్జసెంట్ సైడ్ తెలియాలి కాబట్టి CE అనేటువంటిది నేను tan 60 తీసుకుంటున్నాను. tan 60 ఈజ్ ఈక్వల్ టు AE బై CE, √3 ఈజ్ ఈక్వల్ టు 87 బై CE, CE ఈజ్ ఈక్వల్ టు 87 బై √3. సో రేషనలైజ్ చేస్తే 87 √3 బై 3 అవుతుంది. 3 1 జా 3 29 జా 29 √3 మీటర్స్ అవుతుంది CE వాల్యూ తెలుసు ఇక్కడ. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ BCG ఈ BCG యొక్క తీసుకుంటున్నాను ఇక్కడ ట్రయాంగిల్. యాంగిల్ ఎంత ఇక్కడ 30 degrees. ఆపోజిట్ సైడ్ తెలుసు, మనకు అడ్జసెంట్ సైడ్ తెలియాలన్నమాట. ఈ అడ్జసెంట్ సైడ్ తెలియాలి. సో tan 30 ఈజ్ ఈక్వల్ టు BG బై CG, 1/√3 ఈజ్ ఈక్వల్ టు 87 బై CG ఈజ్ ఈక్వల్ టు 87 √3. ఎందుకు బై క్రాస్ మల్టిప్లికేషన్ 1 CG జా CG 87 ఇంటూ √3 87 √3. సో CGని ఏం రాయొచ్చు ఇక్కడ అంటే ఫిగర్లో CE ప్లస్ EG రాయొచ్చు.
సిఈ ప్లస్ ఈజీ ఈజ్ ఈక్వల్ టు 87√3. సిఈ వాల్యూ మనం సాల్వింగ్ చేసాం పైన 29√3. 29√3 ప్లస్ ఈజీ ఈజ్ ఈక్వల్ టు 87√3. సో ఈజీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్లో వాల్యూ చేంజ్ చేస్తే మైనస్ 87√3 మైనస్ 29√3 సబ్ట్రాక్ట్ చేస్తే 58√3. ఈ ఈజీ ఏమవుతుంది మనకు ఫిగర్లో ఏబీ యొక్క డిస్టెన్స్ అవుతుంది. ఈజీ ఏబీ రెండు ఒకటే అవుతాయి అన్నమాట. సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బెలూన్ ఈజ్ ఈక్వల్ టు 58√3 మీటర్స్. 58√3 మీటర్స్ ఆ బెలూన్స్ ట్రావెల్ అవుతాయి అన్నమాట. 15th one, a straight highway leads to the foot of a tower. A man standing at the top of the tower observes a car at an angle of depression of 30 degrees which is approaching the foot of the tower with the uniform speed. 6 seconds later, the angle of depression of the car is found to be 60 degrees. Find the time taken by the car to reach the foot of the tower from this point. సో ఇలా ఇచ్చాడు, ఫిగర్ డ్రా చేసుకోవాలి. ఏ స్ట్రైట్ హైవే అనేటువంటిది ఇక్కడ ఏడీగా హైవేగా తీసుకున్నట్లయితే లీడ్స్ టు ద ఫుట్ ఆఫ్ ద టవర్. ఫుట్ ఆఫ్ ద టవర్ ఏమవుతుంది, ఏ అవుతుంది అనమాట. సో ఏబీ అనేటువంటిది ఇక్కడ టవర్. ఏ మ్యాన్ స్టాండింగ్ అట్ ద టాప్ ఆఫ్ ద టవర్ అంటే ఆ మ్యాన్ ఉండేటువంటి ప్లేస్ బి దగ్గర ఉన్నాడు. అబ్జర్వ్స్ ఏ కార్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అక్కడ నుంచి డిప్రెషన్ ఎంత డిగ్రీస్ అబ్జర్వ్ చేస్తున్నాడు, కిందికి అబ్జర్వ్ చేస్తున్నాడు కార్ను. ఎన్ని డిగ్రీస్ అంటే 30 degreesతో. విచ్ ఈజ్ అప్రోచింగ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ విత్ ఏ యూనిఫామ్ స్పీడ్తో పోతుంది అనమాట. 6 seconds లేటర్ అంటే యాంగిల్లో వేరియేషన్ వచ్చి ఉంటుంది కదా, 6 seconds లేటర్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద కార్ ఈజ్ ఫౌండ్ టు బి 60. సో 6 seconds తర్వాత 60 degrees వచ్చిందనమాట. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద కార్ టు రీచ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ దిస్ పాయింట్. సో టైం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇక్కడ. సో ఫిగర్ తీసుకున్నట్లయితే ఏబీ అనేటువంటిది టవర్, అబ్జర్వేషన్ పాయింట్ వచ్చేసి బి. 1 time కారు అబ్జర్వ్ చేస్తే 30 degrees, నెక్స్ట్ 6 seconds తర్వాత 60 degrees. సో హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీగా తీసుకున్నాం. యాంగిల్స్ 30 and 60. ఏ కార్ ట్రావెల్స్ ద డిస్టెన్స్ సిడి ఇన్ 6 seconds. సో ఇక్కడికి నుంచి ఇక్కడికి పోవడానికి 6 seconds పట్టిందండి. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే రైట్ యాంగిల్ ఏ దగ్గర ఉంది, యాంగిల్ వచ్చేసి 60 degrees. మనకు ఆపోజిట్ తెలియాలి, అడ్జసెంట్ తెలియాలి. కాబట్టి tan 60 ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. tan 60 వాల్యూ √3 ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ. అప్పుడు ఏబీ బైలో ఉన్న ఏసీ చేంజ్ చేస్తే ఇంటూ కదా, ఏబీ ఈజ్ ఈక్వల్ టు √3 ఏసీగా రాసుకోవచ్చు. ఈక్వేషన్ నెంబర్ 1. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే ఎన్ని డిగ్రీస్, 30 degrees కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. సో tan 30 ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏడి. tan 30ని 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏడి. దీనిపై క్రాస్ మల్టిపుల్ చేశాను. 1 into ఏడి ఈజ్ ఈక్వల్ టు √3 into ఏబీ √3 ఏబీ. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఏబీ ఎంత ఆల్రెడీ 1, √3 ఏసీ. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు √3 into √3 3 అవుతుంది ఇంటూ ఏసీ. సో ఏడి రావాలనుకోండి మనం ఫిగర్ అబ్జర్వ్ చేస్తే ఏసీ ప్లస్ సిడి కావాలి. ఏసీ ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు 3AC. ఏసీ ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు 3AC కదా, ప్లస్ ఏసీ చేంజ్ చేస్తే మైనస్ ఏసీ. సిడి ఈజ్ ఈక్వల్ టు 3ACలో ఒక ఏసీ పోతే 2AC. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఇంట్లో ఉన్న 2 చేంజ్ చేస్తే బై కదా, సిడి బై 2 అవుతుంది. దాన్నే 1/2 సిడిగా రాసుకున్నాం. గివెన్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఈ నుంచి ఈ కారు ఇక్కడ నుంచి పోవడానికి ఎంత డిస్టెన్స్, 6 seconds అన్నాడు కదా. సిడి ఈజ్ ఈక్వల్ టు 6. టైమ్ టేకెన్ బై ద కార్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ సిడి. 1/2 ఇంటూ సిడి కదా, 1/2 ఇంటూ 6 3 seconds అవుతుంది. 6 seconds అయినప్పుడు అక్కడ నుంచి అక్కడ యూనిఫామ్ స్పీడ్ అన్నాడు కాబట్టి అది ఏమైంది 3 seconds పట్టింది అనమాట టైం.